హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను తలకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. అది మేక తలకాయ కూర. చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ తలకాయ కర్రీ కోసం 1/2 కేజీ తలకాయ కూర అయితే తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో గ్రేవీ కోసం ఒక టమాటోని, 10 జీడిపప్పుని, అలాగే కొంచెం చిన్న ముక్క కొబ్బరి అన్నమాట ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, పలావ్ ఆకు ఒకటి వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసి దీన్ని పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అదే కుక్కర్ గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, అలాగే 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ కూర అయితే వేసేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పట్టేలాగా ఒకసారి కలుపుకొని జస్ట్ పైన కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది తలకాయ కూర కదా, ఇందులోకి బ్రెయిన్ కూడా ఒక్కొక్కసారి మనకి పడే ఛాన్స్ ఉంది. నాకైతే పడింది. వెంటనే మనం ఎలా పడితే అలా తిప్పామంటే అది చిదురైపోతుంది. అందుకని జస్ట్ అలా తిప్పేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు అనేది ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఏటవాలుగా మూత పెట్టేసి వాటర్ మొత్తం ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, వాటర్ అయితే వచ్చినాయి చక్కగా. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అదే టమాటో పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ మసాలా కూడా ఒకసారి బాగా కలుపుకొని జస్ట్ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేనైతే పులుసు కోసం 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. మీ గ్రేవీకి తగ్గట్టుగా మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే 3 స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను. ఒకసారి చక్కగా కలిపేసుకునేసి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే 3 ఆకులు వేసుకుంటున్నాను. పుదీనా అయితే ఫ్లేవర్ బాగుంటుందనేసి. మీ దగ్గర పుదీనా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి కలిపేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసి 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. మటన్ కనుక ఒకవేళ ముదురుదైతే 9 నుంచి 10 విజిల్స్ రానివ్వాలండి. ఇలా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉడకకపోతే కనుక ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకొని చెక్ చేసుకోండి, లేదంటే మళ్ళీ ప్రెషర్ పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. అలాగే ఇందులోకి ధనియా పౌడర్ అయితే నేను 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇలా మిక్స్ చేసేసుకున్నాను. గ్రేవీ అయితే నాకు చక్కగా రెడీ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇంకా ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర అనేది వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే మనం తలకాయ కూర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కనీసం నెలకు ఒకసారన్నా మనం తింటూ ఉంటే కనుక జలుబు లాంటివి మనకి ఇది అవ్వవన్నమాట. గొంతు కారుగా ఉన్న, జలుబు చేసిన ఇలాంటి ఫుడ్ అనేది తీసుకుంటే మనకి త్వరగా రిలీఫ్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.